ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏమి అందులో అవినీతి కానీ దౌర్జన్యం కానీ గూండాయిజం కానీ ఏం మారలా. ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీ వల్ల ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు ఇవాళలో మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయితం ఇస్తాం, దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళా అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆటనే మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తించారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర స్టేనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది, మనం జిఎస్టీ వసూలు చేసినట్టు స్టేనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, స్టేనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తాయి. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్కి ఇంత, లేదా టన్నుకి ఇంత, లేదా లారీకి ఇంత అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే, ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశారు. ఎంత కమ్మారయ్యా అంటే, పోనీ అదన్న సరిగ్గా చేశారా? ఎంత కమ్మారయ్యా అంటే, అంతకుముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకుముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయ్యింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్లు లేవు. ఆ వసూళ్లు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? శ్రీకాకుళం నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ. ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరయ్యా సుధాకర్ ఇన్ఫ్రా అంటే చలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, పాలం సుధీర్. ఈ పాలం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్యలో మీరు బాగా వింటూ ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆయనే చక్రం నింపుతున్నారు అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప, అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఏదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్. స్పానిష్లో ఫ్రెండ్స్ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్కి ఇచ్చారయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్ట్. ఎంతకిచ్చారు? కరోనా టైంలో ఎంత డబ్బులు వసూలైనాయో సుమారుగా ఆ రేంజ్లో ఇచ్చారు. సరే, అందరూ తీసుకున్న వాళ్ళందరూ బాగానే సంపాదించుకున్నారు, అది అయిపోయింది. అప్పట్లోనే ఈ ప్రైవేట్ కంపెనీలు రోడ్ల మీద పడి జనాన్ని ఆఫ్ చేసి, ట్రాక్టర్లు ఆఫ్ చేసి, మట్టి తీసుకెళ్ళనీయకుండా, గ్రావెల్ తీసుకెళ్ళనీయకుండా,
అరే ఇంటి ముందు పల్లం మెరక చేసుకోవడానికి గ్రావెల్ తీసుకెళ్తున్నా కానీ ఆపి డబ్బులు వసూలు చేయడం అప్పట్లోనే జరిగింది. దాని మీద గొడవలైనవి, పేపర్లో వచ్చింది. అప్పుడు యువగళంలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంటంటే, చూసారా ఎంత దారుణంగా ఉందో, రాయితీ కలెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేశారు, వాళ్ళు అందరిని ఏడిపిస్తున్నారు, మేము వచ్చి మొత్తం మార్చేస్తాం, పాత సిస్టమ్ తీసుకొస్తాం, మీకేం పాలసీ కావాలో తెల్లకాయ తీస్తున్నాను రాసివ్వండి అన్న. అయిపోయిందా చంపడం? ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే కొంత రెవల్యూషన్, విప్లవం వచ్చింది. నేను ఈ ప్రైవేట్ కంపెనీలు కట్టం పోమని చెప్పి జనం కొంచెం ఎదురు తిరిగారు. తిరిగితే 3 నెలల పాటు మైనింగ్ డిపార్ట్మెంట్తోనే నడిపించారు, మైనింగ్ డిపార్ట్మెంట్తోనే వసూళ్లు చేయించారు. జనం కొంచెం మెత్తబడిపోయి దాదాపుగా ఇది వైసీపీ 2.0 గవర్నమెంట్ లాగా ఉంది అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా టెండర్లు తెచ్చారు. పాత సిస్టమ్ అంటే ఆయన చెప్పింది అప్పుడేమో పాత సిస్టమ్ అన్నాడు, ఇప్పుడు పాత సిస్టమ్ అంటే జగన్ సిస్టమ్ అని మళ్ళీ తెచ్చాడు. ఆయన లెక్కలో పాత సిస్టమ్ అంటే అదంట, అనకే అర్థమై కావాలా. సో జగన్ సిస్టమ్ అని తీసుకొచ్చాడు. ఏం చేశారు? 5 జిల్లాలకి టెండర్లు పిలిచారు. 5 జిల్లాలు. ఏం జిల్లాలు అన్నది అప్రోస్ అన్ని మర్చిపోతారు. 5 జిల్లాలకి ఏ రేటుకి ఇస్తావా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేటుకి ఇచ్చాడో దాని మీద ఇంకొక 10%, దాని మీద ఇంకొక 10% కలిపి ప్రభుత్వం సర్కారు వారి పాట పెట్టారు. సర్కారు వారి పాట ఎంతంటే జగన్ గారి పాట ప్లస్ 10%. జగన్ గారి పాట ఎంతంటే కరోనాలో వసూలైన మొత్తం. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంతెంత రేట్లకు పెట్టారో. అబ్బో, రాష్ట్రానికి ప్రభుత్వం మారిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చూసుకోండి ఒకసారి. సో ఈ 10% పెంచి మేము పెట్టిన సర్కారు వారి పాట మీద 0.1% కనీసం ఎక్కువకి పాడాలి అన్నారు. సరేనా, ఆ లెక్కలు వేసుకుంటే 0.1% ఎంత ఉందో లెక్కేసుకుని దాని మీద ఎంత ఎక్కువ పాడతారో వాళ్ళకి ఇస్తామన్నారు కదా. సర్లే, ఇంకా వీళ్ళకి ఇచ్చేది ఏంటి, మనోళ్లే కదా అని చెప్పి ఇద్దరు పాట పాడారు. అన్ని జిల్లాలు ఇద్దరే పాట పాడారు. ఏఎంఆర్ ఒకళ్ళు, సుధాకర్ ఇన్ఫ్రా ఒకళ్ళు. ఏఎంఆర్ ఎవరయ్యా అంటే ఎవరో మోహన్ రెడ్డి గారు. సుధాకర్ ఇన్ఫ్రా ఎవరంటే ఈ చలమలశెట్టి సునీల్ గారు, ఈ బాలం సుధీర్ గారు, ఈ రావులపాలెం మోహన్ రెడ్డి గారు, వీళ్ళ బ్యాచ్. 5 జిల్లాలకి వీళ్ళిద్దరే టెండర్ వేసింది. మూడోవాడు ఎవరు లేడు. మనవాళ్ళే టెండర్ వేసినప్పుడు ఇంకా ఎక్కువ వేయటం అందుకని చెప్పి సర్లే నువ్వు దీనికి ఒక 2 రూపాయలు వాడాయి, దానికి ఒక 4 రూపాయలు, దానికి ఒక 7 రూపాయలు. గవర్నమెంట్ సర్కారు పాట కంటే పైన వీళ్ళు పాడింది ఎంత అంటే 2 రూపాయల నుంచి 7 రూపాయల వరకు. ఎంత కాంట్రాక్ట్ విలువ? 400 కోట్లు, 300 కోట్లు. ప్రకాశం జిల్లాలో అయితే 1100 కోట్లు. 1100 కోట్ల రూపాయల మీద 5 రూపాయలు 6 రూపాయలు పాటకి అన్నీ కోసుకొచ్చేసినాయి కాంట్రాక్ట్లు. సరే, సంపాదించుకోండి. వీళ్ళు పాడిన పాట ప్రకారం నెలకు ఎంత కట్టాలయా మొత్తం 5గురి మీద కలిపి? ఇప్పుడు ఈ 5 జిల్లాల్లో ఒకటి చెప్తా అయినా, ఈ 5 జిల్లాల్లో ఒక జిల్లానే, కర్నూలు జిల్లా ఒక్కటే సుధాకర్కి వెళ్ళింది. మిగిలిన 4 జిల్లాలు ఏఎంఆర్. అంతకుముందు విశ్వసముద్ర, రాఘవ ఉండి అవి ఏమైపోయినా తెలియదు. ఆ ఏఎంఆర్ అనే ఆయన మొత్తానికి మనకి బాగా అనువుగా ఉన్నాడు అనుకున్నారేమో. 4 జిల్లాలు ఆయనకి ఇచ్చారు, 1 జిల్లా సుధాకర్కి ఇచ్చారు. ఇక మొదలైంది తంతు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటి అంటే వీళ్ళు నెలకి కట్టాల్సింది 5 జిల్లాల మీద కలిపి సుమారుగా 100-120 కోట్లు ఉంటుందండి.
100-120 కోట్లు. అది పాడిన పాటను బట్టి నెలకు కట్టాల్సింది 100-120 కోట్లు. వాళ్ళు వైట్లో, వాళ్ళ వెబ్సైట్ ప్రకారం వైట్లో వాళ్ళకు వస్తున్న రాబడి ఎంతంటే దాదాపు 250 కోట్లు నెలకి. అంటే నెలకి గవర్నమెంట్ కట్టాల్సింది కట్టంగా వాళ్ళకు 100 కోట్లు మిగులుతుంది. అది ఈ కాంట్రాక్టు, అది సంపద సృష్టి. ఓకే, సరే ఈ 120 కోట్లన్నా కడుతున్నారా అంటే అది కూడా కట్టట్లా, మనవాళ్ళేగా. కడితే ఎంత, కట్టకపోతే ఎంత. ఈ 120 కోట్లలో 150 కోట్లలో ఒక 60-70 కోట్లు గవర్నమెంట్ పనులు, రోడ్లు వేయడానికి, బ్రిడ్జ్లు కడటానికి, మేము గ్రావెల్ సప్లై చేస్తున్నాం, మెటల్ సప్లై చేస్తున్నాం అని చెప్పి దాని కింద మినాయించేసుకుంటున్నారు. గవర్నమెంట్ పనులకు సప్లై చేస్తున్నాం అని చెప్పి. మిగిలిన 60-70 కోట్లన్నా కడుతున్నారా నెల నెల అంటే అది కూడా లేదు. దాదాపుగా ఎప్పుడు చూసినా 3 నెలలు బాకీ పెడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ నెల కానాలో 1వ తారీఖు కట్టేయాలి, 1వ తారీఖు కట్టేయాలి. అట్లాంటిది 3 నెలలు పెండింగ్ పెడుతున్నారు. అది సగం. ఇందాక ఆయన అన్నట్టు కాంట్రాక్ట్ విలువ మీద ఎందుకు కాంట్రాక్ట్ వాల్యూ మీద 2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమిగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి. అందులో దాదాపు 100-150 కోట్లు మిగిల్చుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాటికి కూడా స్టాంప్ డ్యూటీ కట్టించుకోకుండా నడిపారు. పోనీ త్వరలో అన్నా కట్టించుకుంటారా అంటే స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోకుండా వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇచ్చేశారు. అంటే అంత ఎమిగోస్ అనమాట, అంత ఫ్రెండ్స్ ఇల్లు. సో ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ ఆరాం తీరిందా అంటే అబ్బే వాళ్ళ ఆరాం తీరలా. ఏంటంటే అసలు ఏఎంఆర్కి గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటంటే, ఎవరన్నా లైసెన్స్ తీసుకుని మైనింగ్ చేస్తా అంటే ఒక గ్రానైట్ క్వారీయో, లేకపోతే గ్రావెల్ క్వారీయో, లేకపోతే రోడ్ మెటల్ కంకర క్వారీయో తీసుకుని చేస్తా అంటే వాడు ఆ క్వారీ దగ్గర బయట కూర్చుని క్వారీలోంచి బయటకు వెళ్ళే ప్రతి లారీకి ఇంత అమౌంట్ అని కట్టాలి. అది ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లో కట్టాలి. కడితే వాళ్ళకి రసీదు వస్తుంది. ఆ లారీ క్వారీలోంచి బయటకు వచ్చేటప్పుడు అరే రసీదు ఉందా లేదా, నీకు గవర్నమెంట్ డబ్బులు కట్టావా లేదా అని చెప్పి ఆ రసీదు చూడటం వరకే ఏఎంఆర్ పని. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపితే ఆ గవర్నమెంట్ కట్టిన రసీదు చూపిస్తే చెక్ పోస్ట్ కాడ ఆపకూడదు, పంపించేయాలి. ఏఎంఆర్ రోడ్డు పని అది. లైసెన్స్ ఇచ్చిన క్వారీ బయట కుర్చీసి కూర్చుని బయటికి వెళ్ళే లారీలు, పర్మిట్లు, డబ్బులు కట్టినట్టు రసీదులు ఉన్నాయా లేవో చూడటం వరకే ఏఎంఆర్ పని. ఇంతకు మించి వాళ్ళకి ఏ పని లేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి, రోడ్ల మీద పడిపోయి, పల్లెటూళ్ళ మీద పడిపోయి ఏం వ్యాన్లు అయ్యి బొలేరోలు వేసుకుని రౌడీలు మంచి దిట్టంగా ఉంటారు ఒక్కొక్కడు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి అదే వృత్తిలో ఉన్నారు. వాళ్ళే వాడుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి చేస్తారు. సో అదే రౌడీలు ఓళ్ళ మీద పడిపోయి ఎవరైనా చెరువులోంచి మట్టి తెచ్చుకుంటున్నా, లేకపోతే పొలంలోంచి మట్టి తెచ్చుకున్నా, లేకపోతే ఊళ్ళో పక్కన పుట్టకాడ మొరం ఎత్తుకుని ఇంటి ముందు మెరక చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి, ట్రాక్టర్ని ఆపి ఇంత కట్టాలి అని చెప్పి అక్కడ నుంచోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. చూశారు కదా ఇందాక మన గ్రామాల్లో ప్రజలేమో అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరగటం రాదు, ప్రశ్నించడం రాదు. ప్రశ్నిస్తారు కానీ ఆడేదో చెప్తాడు, అయిపోద్ది. ఆ డబ్బులు కట్టేసి పోన్లేరా అని చెప్పి వచ్చేస్తున్నారు.
నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళకు ఇప్పటికే కరోనా రేట్లలో అతి తక్కువ రేట్లలో జిల్లాలు రాసి ఇచ్చేశారు. ఈ రోజున అంతకుముందు మెటల్కి 40 రూపాయలు ట్యాక్స్ ఉన్నదల్లా ఇవాళ 150 రూపాయలు అయింది. గ్రావెల్కి అంతకుముందు 40 రూపాయలు ఉండదల్లా ఇవాళ 90 రూపాయలు అయింది. గ్రానైట్ అంతకుముందు క్యూబిక్ మీటర్కి 3000 ఉండేదల్లా ఇవాళ 5000 6000 అయింది. అంటే ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టు వరకు వారి బయట కూర్చుని ఆ డబ్బులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళకి డబల్ ఎంతకి పాడారో అంతకంత మిగులుద్ది. కానీ వీళ్ళు రోడ్ల మీద పడి జనాన్ని మీద పడి దోచుకోవడానికి కూడా అలవాటు పడింది. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు 2025లో ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో బాగా విప్లవం వచ్చి వాళ్ళ చెక్ పోస్టులు వాళ్ళ బూత్లు అన్ని కింద పడేస్తే 3 మంత్రులు వెళ్ళారు రాజీ చేయడానికి. 3 మంత్రులు కూర్చుని రాజీ చేశారు. ఏఎంఆర్ కింద గ్రానైట్ కంపెనీలు ఏమని రాజీ చేశారా అంటే, గవర్నమెంట్కి కట్టాల్సింది వేరు, మాకు కట్టాల్సిన క్యాష్ వేరు అని చెప్పి రాజీ చేశారు. రాజీ చేసి మార్టూరులో, ఒంగోలులో గ్రానైట్ కంపెనీల వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సంతకాలు ఉండవు వీటికి, అన్అఫీషియల్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాసిచ్చారు. అంటే నువ్వు గవర్నమెంట్కి కట్టాల్సింది ఏంటి, ఈ గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీలో సింగిల్ బ్లేడ్కి అయితే 35,000, మల్టీ బ్లేడ్కి అయితే 70,000 అని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అది కాకుండా ఇవాళ సింగిల్ బ్లేడ్ లేవు, అన్ని మల్టీ బ్లేడ్ లేవు. గవర్నమెంట్కి కట్టే 70,000 కాకుండా మాకు 80,000 కట్టాలి, కడితేనే మిమ్మల్ని నడపనిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 80,000కి ఎంఓయూలు చేస్తున్నారు. ఒంగోలు మిల్లులతోనూ, మార్టూరు మిల్లులతోనూ. వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపారం చేస్తున్నారు. 3 మంత్రులు వచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళు కాదనే శక్తి అడగడండి. ఇవాళ కట్టుకుంటున్నారు, ఈ లెక్కలో కట్టుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా ఫినిష్ గూడ్స్ మీద టన్నుకు 1,400. అసలు ఇది ఒక రకం కాదు. సరే, వాళ్ళు లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవాడు. పల్లెటూరులో చెరువులో మట్టి తీసుకొచ్చేవాడికి నా మీద దౌర్జన్యం ఏంటా ఇది ఎక్కడ న్యాయం? ఇది ఇట్లా ఉంటే పాట పాడిందే తక్కువ రేట్కి, అది కూడా సగం కట్టవు. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బాకీ ఉంది, కట్టరు. కట్టినప్పుడు కడతాం, తర్వాత రా మాట్లాడదాం అంటే. వీళ్ళు అన్అఫీషియల్గా ఇంకా క్యూఆర్ కోడ్లు ఇస్తారు. ఇది ప్రైవేట్ క్యూఆర్ కోడ్, ఇది గవర్నమెంట్ ఏం సంబంధం లేదు. క్యాష్ వసూలు చేసి వాడే క్యూఆర్ కోడ్ ఇచ్చుకుని వేరే చెక్ పోస్ట్ దగ్గర ఏమైనా నాటితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే పంపిస్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా ఉందండి అని చెప్పి వాళ్ళ ఆఫీసరే రాశాడు. ఎప్పుడిది? మొన్న మే 2026లో వాళ్ళ ఆఫీసరే రాశాడు, ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళు అనధికారికంగా వసూలు చేస్తున్నారండి, ఒక ప్యారలల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ వేరు, ఆడి వెబ్సైట్ వేరు, గవర్నమెంట్ కట్టే డబ్బులు వేరు, వీళ్ళకి కట్టే డబ్బులు వేరు. అంటే మెక్డొనాల్డ్ మూర్తి గారి లాగా తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. వాళ్ళ వసూళ్లు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు, ప్యారలల్ వ్యవస్థ అన్నమాట, సమాంతర వ్యవస్థ. ఈ రోజున రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఇవాళ ఒక సమాంతర పరిపాలనా వ్యవస్థ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఎట్లేవా నువ్వు ఇవన్నీ చాలా మంది పేపర్లో రాశారు, చాలా వీడియోల్లో వచ్చి చూసాం, కానీ ఏం చేయమంటావు అంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఈ దుర్మార్గానికి మనం తలంచాల్సిన అవసరం లేదు. ఈ దౌర్జన్యాన్ని మనం చూస్తూ సహించాల్సిన అవసరం లేదు. మనకి ఎదుర్కోవడానికి, దీనికి ఎదురు తిరగడానికి, వాళ్ళని పక్కకు తోసేయడానికి మనకు పూర్తి హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ ప్రస్థానం. ఈ రోజున ఏమనుకుంటున్నారంటే పాలకులు కానీ, ఈ సంపద సృష్టికర్తలు కానీ, ఈ ఏఎంఆర్లు కానీ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా చెల్లిపోద్ది, ప్రజల నోట్లో నాలుగు లేని వాళ్ళు, పోలీసులు మన దగ్గరే ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ మన దగ్గరే ఉంది, మీడియా మన చేతుల్లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చేతుల్లోనే ఉన్నాడు. మనకి ఏంటి భయం? ఇంకా ఎవడు మనకు అడ్డొచ్చేది అనే పరిస్థితిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడని ఎందుకు అంటున్నాం అంటే, ఈ కంపెనీలన్నిటికీ ముందిచ్చి అలవాటు చేసింది ఆయన, ఒకటి. రెండు, అదే దుర్మార్గాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు, సాక్షిలో ఎప్పుడో ఒకసారి తూతు మంత్రంగా రాసి వదిలేస్తారు, దాని మీద ఏం క్యాంపెయిన్ ఉండదు. గప్చిప్గా కూర్చున్నారు అందరూ. ఎంతసేపు ఏమి ఉపయోగం లేని సంవత్సరం కింద జరిగిన టీఎస్సీ గురించి రోజు రాస్తూనే ఉంటారు, దాని మీద వృద్ధులతో జంజీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ మాత్రం మాట్లాడు, ఎందుకంటే ఇందులో ఓటా వస్తుంది కాబట్టి. దాన్ని ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? ఎందుకు మాట్లాడరు మీరు? గ్రామాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు ఆపరు? ఆత్మని ఎందుకు చెప్పరు? కాబట్టి ఇవాళ ప్రజలు మనంతట మనమే దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి సామగ్రి, మానసిక సామగ్రి మీకు ఇవ్వడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ కాగితం ఇది. అందులో 11.4 గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్లో 11.4, 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, 4 అనేది గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్. ఆ రూల్ ప్రకారం నువ్వు నా దగ్గర వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అని లేదంటారా? ఇంకా సులభంగా గుర్తుపెట్టుకునే చెప్తా. 10G ఏంటి? ఇంత పెద్ద పుస్తకం, మైనింగ్ రూల్స్లో 10G. గ్రామాల్లో 10G అంటే అందరికి తెలుసు, గుడికలు. 10G గుడికలు వేస్తారు, గుర్తుందా? లద్ది పురుగులకి మూవుల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించారు. 10G గుడికలు గుర్తుపెట్టుకోండి. 10G మైనింగ్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమో 11.4 వీలుంటే గుర్తుపెట్టుకోండి. వీటి ప్రకారం నువ్వు వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదు వాడు ట్రాక్టర్ ఆపి నువ్వు డబ్బులు కడితే తప్ప ముందుకు వెళ్ళనివ్వను అని అంటే అన్ని పక్కకు తోసేసి ట్రాక్టర్ను ముందుకు తీసుకెళ్ళండి. మీకు చట్టపరమైన రక్షణ ఉంది, చట్టపరమైన హక్కు ఉంది, రాజ్యాంగపరమైన రక్షణ ఉంది అని తెలియజేస్తున్నా. భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన ఐపీసీలో ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి, 34. బిఎన్ఎస్లో 34. ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే తర్వాత వచ్చే అంటే పక్క దోసావంట, ఎందుకు దోసావు, నీకేం హక్కు ఉందంటే 34 అని చెప్పండి పోలీసు వాడికి. 34 ఏం చెబుతాయా అంటే చెప్తా, ఏం చెబుతావు రాసి ఉండొచ్చు. Nothing is an offense
which is done in the exercise of the right of private defense. Nothing is an offense which is done in the exercise of the right of private defense. తెలుగులో చెప్పాలంటే ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. అందులో సెక్షన్ 35 ఏం చెబుతుందంటే ఆత్మరక్షణ అంటే కేవలం శరీరం రక్షణే కాదు, ఆస్తి రక్షణ కూడా ఆత్మరక్షణ కిందే వస్తుంది. మీకు ఈ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కానీ 34 గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వస్తే 34 చెప్పండి చాలు. వాడు చేసేది ఇంత నేరం అంటే ఏఎంఆర్ వాడు చేసేది పల్లెటూరులో మీ మట్టి ట్రాక్టర్ని ఆపినాడు అతను సెక్షన్ 126(1), 308(1), 309 సెక్షన్ అని అతిక్రమిస్తున్నాడు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు రాబరీ, ఇది దోపిడీ. చట్టం ప్రకారం వాడు చేసేది దోపిడీ, రాబరీ, దొంగతనం, ఎక్స్టార్షన్. కాబట్టి దాన్ని ఆపటానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీ ఒక్కళ్ళ వల్లే చేత కాకపోతే గ్రామస్తుల్ని పిలిచి వాళ్ళ సహాయం తీసుకునే హక్కు కూడా మీకుంది. మీకు సహాయంగా వచ్చిన గ్రామస్తులకు కూడా ఈ చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకు కూడా ఉంది. ఆత్మరక్షణ అంటే మన సొంతానికి మనం రక్షించుకోవడం కాదు, పక్కన నుండి రక్షించడానికి మనం వెళ్ళినా కానీ మనకు ఆ చట్టం మనం కూడా రక్షిస్తుంది. ఇది చట్టం చెప్పేది. ఏమారాడు గనక ఏ గుండాగాడు పల్లెటూరులో ట్రాక్టర్ ఆపినా వాడిని పక్కకు దోసేసి ట్రాక్టర్ ముందు నడిపించండి. మీకు పూర్తి రక్షణ ఉంది చట్టపరంగా. కొన్ని ఏఎంఆర్ఓలు కాకుండా ఎవరినో పంపించి నేను పంచాయతీ ఆఫీసర్నో లేకపోతే పక్క గ్రామం బీఆర్ఓనో ఇంకొకటో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఓహో, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ రూపంలో వచ్చాడనమాట. వస్తే 2 విషయాలు గుర్తుపెట్టు. అయ్యా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు కదా, మీ ఐడి కార్డు చూపించండి, మీ పేరు చూపించండి, అదొకటి తీసుకోండి. మీరు ఏ పని మీద వచ్చారు? నేను చెరువులో మట్టి తెచ్చుకుంటున్నా. చెరువులో మట్టి తెచ్చుకోకుండా ఆపాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వేరే వాళ్ళకి చెరువు మీద అధికారం లేదు. చెరువులో మట్టి తెచ్చుకుంటా అంటే మైనింగ్ వాళ్ళు రావడానికి వీల్లేదు, లేకపోతే పోస్ట్ మ్యాన్ రావడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఆపితే మీరు రావడానికి పర్లేదు. వాళ్ళు 2 కండిషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లు మన మీద అధికారం చెలాయించడానికి. వాళ్ళు వాళ్ళ ఆఫీసు పని వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఎవడు పడితే వాడు మన మీదకి రావడానికి వీల్లేదు. అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఇన్ గుడ్ ఫెయిత్, సరైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి రావాలి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి 500 కట్టి ఏఎంఆర్ఓడికి ట్రాక్టర్ పోనిస్తాను అని అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ ఫెయిత్. అటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవే, కంగారు పడమాకండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు రారు. ఇంత దుర్మార్గంలో డైరెక్ట్గా పాలు పంచుకోవడానికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ రిస్క్ తీసుకోడు. మీరైతే వీడియో తీసి పెట్టుకోండి. ఎవడన్నా వస్తే ఏఎంఆర్ ఆడు వస్తే కనుక పక్కకు తోసేసి ట్రాక్టర్ పట్టుకెళ్ళండి. వాడు ఇంకా 4-5 గుండాలతో వస్తే ఊళ్ళో వాళ్ళందరినీ జమ చేసి 4-5 కట్టేసి 100కు ఫోన్ చేయండి, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. కాగితం మీద రాసి ఇవ్వండి ఏమేమి జరిగిందో, సరిపోతుంది. మీకు ఏమి కాదు. ఇది మీరు పూర్తిగా మీ హక్కులకు లోబడి చేస్తున్నటువంటి పని. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నేను చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్ ఎంతండి ఇందాక ఇచ్చాను కదా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వస్తాం, మీతో పాటు నుంచుంటాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు పోలీసులు కానీ ఇంకొకళ్ళు కానీ కలగనీయకుండా చూస్తాం.